అది గ్రేడ్ 2లోకి ల్యాండ్ అయినప్పుడు మీరు కొంత దూరం నడవగానే, కొంత దూరం ఎక్కువసేపు నించోవడం, కూర్చోవడం లాంటివి చేసినప్పుడు కూడా అది వెంటనే పెయిన్‌కి దారితీస్తుందనమాట. దాని తర్వాత అయినప్పటికీ కూడా మనం జస్ట్ ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ లాగా పెయిన్ కిల్లర్స్ వాటికి మనం స్విచ్ అయిపోతే అది మీకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. అంటే ఇట్ జస్ట్ గివ్ యూ టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో అది ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్‌ని మాత్రం మనకి ఆపదు. సో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే ప్రాపర్ మెడికేషన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఇట్ ఆల్ అప్పటికి కూడా మనం ఇదే పెయిన్ కిల్లర్స్ కానీ ఇదే ప్రక్రియలో మనం వెళ్తే కనుక అది గ్రేడ్ 3, గ్రేడ్ 4కి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్రేడ్ 3లో చూసినట్టయితే మనకి ఎక్స్‌రే ఫైండింగ్స్‌లో కూడా మాక్సిమం పోర్షన్ ఆఫ్ ద జాయింట్ యొక్క స్పేస్ అనేది మనం అది పోవడం అనేది జరుగుతుందనమాట. దానివల్ల మనకి ఈ మోకాళ్ళలోని మాక్సిమం అరుగుదల ఉండడం వల్ల అది స్టిఫ్‌నెస్ రావడము, నిల్చోడానికి రాకపోవడము అలాంటి సమస్యలనేవి చూస్తాం. అండ్ సివియర్ పెయిన్, ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ కూడా చాలా సివియర్‌గా ఉంటుంది.